ఓం నమో నారాయణాయ నమస్వాయ. గరుడ పురాణంలో నెడదాని కంటిన్యూషన్ అండి. ఎవరు ఎలా ప్రేతాలు అవుతారని మాట్లాడుకున్నాం కదా. ప్రమాద పాలై మృతి చెందినవారు అంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వారు ప్రేతాలై శ్మశానంలోనే తిరుగుతుంటారట. ఏ స్త్రీనైనా సరే దోషం లేకుండా శిక్షించువాడు, హింసించువాడు, త్యజించువాడు అలాగే మహాపాతకులై ప్రేతాలు అవుతారు. స్త్రీని నువ్వు అకారణంగా కొట్టినా, బాధించిన, వదిలిపెట్టిన నువ్వు ఆ తర్వాత మహాపాపం చేసినట్టు భయంకరమైన ప్రేతంగా మారిపోతావు. పండిత గృహాలలో జన్మించి, మంచి పండితులు అనే వాళ్ళు ఉంటారు కదా, బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇళ్లలో జన్మించి కూడా చదువుకోకుండా దిక్కుమాలినటువంటి చెడు అలవాట్లతో నానా రకాలుగా ఇంట్లో ఉన్నటువంటి తండ్రిని ఇబ్బంది పెడుతూ కనుక ఉన్నట్టయితే వాడు కూడా ప్రేతంగానే మారతాడు. ఒకప్పుడు యుధిష్ఠిరుడు భీష్మ పితామహుని ఇలా అడుగున్నారు. ఏమనంటే, తాతగారు, ప్రాణి ఏ కర్మఫలం వల్ల ప్రేతమైపోతాడు, వానికి ముక్తి ఎలా లభిస్తుంది అన్నాడు. సో ఆ భీష్ముడు ఏమని చెప్పాడంటే, ధర్మరాజుకు చెప్తూ ఉంటాడు, ధర్మజ, నీ ఇదివరకే విన్నటువంటి సంతప్తక బ్రాహ్మణ కథలోని వీటి వివరాలను మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సంతప్తక బ్రాహ్మణుడు అని చెప్పేసి మాట్లాడు. అందులో ఉన్నాయట. ఏమనంటే, పంచప్రేతోపాఖ్యానమను పేరిట సుప్రసిద్ధం, శోప్రదం. ఈ కథలో ప్రేతయేనులో పడకుండా ఉండాలంటే నరుడేం చేయాలో ఇలా చెప్పబడింది అని. ఉపవాస పరో నిత్యం కృత్య చంద్రాయణే రథ వ్రతత్స వివిధై పూతో నా ప్రేతో జాయతే రహ. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అది ఉందని అంటున్నారు. సో ఇక గరుడ మానవ జన్మనందిన వారు దానిని సద్వినియోగం చేసుకుంటే అసలు ప్రేత జన్మే ఉండదు. సో సింపుల్గా దీంతో క్లోజ్ చేస్తున్నా. సో ప్రేత జన్మ అన్నది ఎవరికి రాకుండా ఉండిద్దిరా బాబు అంటే, నువ్వు మనిషిగా పుట్టేవరా నాయన, నువ్వు మనిషిగానే బతుకు, మనిషిగానే జీవించు, మనిషిగానే ప్రవర్తించు, అప్పుడు నువ్వు ప్రేతంగా మారవు. ఎవరైతే మనిషిగా పుట్టి నాకెందుకు ఈ జన్మని ఆత్మహత్య చేసుకుంటారో, అండ్ మనిషిగా పుట్టి నువ్వు ధర్మం అనేది పాటించుకుంటే రకరకాలుగా మనుషులు ఇబ్బంది పెడుతూ ఉంటావో, నీ తోటలు బాధ పెడుతూ ఉంటావో, సో అటువంటి ఆబ్వియస్గా ప్రేతం మొదలు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో రేపేం మాట్లాడుకుందామంటే, ప్రేతాలు కల్పించే స్వప్నాలు వాటికి ప్రాయచిత్తాలట. మళ్ళీ ప్రాయచిత్తాలంటే ఎక్స్పెన్సివ్, డబ్బులు మరలా ఎక్కడికి వెళ్ళాల్సి ఉండేది. సరే చూద్దాం, ఒకసారి నేను చదివేసి అందులో మన డిస్కషన్స్ ఉన్నాయా లేదా చూద్దాం.